అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మది దోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 63వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? కథలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాధగా మారిన మనసుకు నిజంగా చాలా కోపం తెప్పించానా? అయినా నా ముద్దునే వద్దని తేలిగ్గా ఆటలో అరటిపండు తీసేసినట్టుగా తీసి పడేస్తాడా? హౌ డేర్ యూ మిస్టర్ ఖాన్! నైట్ ఇదే బెడ్‌రూమ్‌కొస్తావు కదా! అప్పుడు చెప్తాను నీ సంగతి అని కచ్చిగా అనుకోని రూమ్ బాల్కనీ నుండి చూసిన ఆమెకు అయాస్ కార్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి రోడ్డు మీద వెళ్తూ కనిపిస్తుంది. కార్ కనుచూపు మేర కనిపించేంత వరకు చూసిన ఆయిషి దిగులుగా కిందకొస్తే, "ఏమైంది ఆయిషి?" "అయాస్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఆఫీస్‌కి వెళ్ళిపోయాడని" అడుగుతారు నజియా గారు. "మీ బేటా అలిగారత్తయ్య" అని ఆయిషి డల్‌గా చెప్తే, "మై డాడీను ఎందుకు హర్ట్ చేసావు మమ్మా?" అని జోయా అడుగుతుంది సీరియస్‌గా. "వచ్చేసింది. దీనికే ఉన్నాడు పెద్ద డాడీ" అని మనసులో విసుగ్గా అనుకుని, ఆయిషి "తెలుసుకొని ఏం చేస్తావే?" అని అడుగుతుంది. టెల్ టు టెల్ సారీ టు డాడీ మమ్మా. ఆల్వేస్ మిస్టర్ ఖాన్ అని పిలుస్తావు కదా! హర్ట్ చేయకూడదని తెలీదా నీకు? అని జోయా పెద్దదానిలాగా నడుముకు చేతులు పెట్టుకొని అడుగుతుంటే భాను, నజియా నవ్వుకుంటారు. నన్నే వెక్కిరిస్తావా? ఆగవే అక్కడే అని ఆయిషి తరిమితే హాల్ మొత్తం పరిగెత్తిన జోయా యూ కాంట్ క్యాచ్ మీ మమ్మా అని కిలకిలా నవ్వుతూ శశికళను గుద్దేసి ఎక్కడికి వెళ్తున్నావు చిచి అని లూజ్ అనార్కలిలో రెడీ అయిన ఆమెనే చూస్తూ అడుగుతుంది జోయా. జోయానెత్తుకోవాలని చూస్తున్న శశికళను ఆపి వద్దు. ఈ టైంలో బరువులు ఎత్తకూడదు శశికళ అని జోయా నువ్వెళ్లి బ్యాగ్ తెచ్చుకో నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని అంటుంది ఆయిషి. ఓకే మమ్మా అని జోయా బెడ్‌రూమ్‌కి పరిగెడితే శశికళను చూస్తూ నేను లేని టైంలోనే నీ ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. ఈ ఎంగేజ్‌మెంట్ నీ ఇష్టంతోనే జరిగిందా శశికళ? సౌరభ్‌కు తెలుసా? అని సూటిగా చూస్తూ అడుగుతుంది ఆయిషి. లేదక్కా. నాన్న నాకు నిజం చెప్పే టైం కూడా ఇవ్వకుండా ఎంగేజ్‌మెంట్‌కి ఒప్పుకున్నారు. సౌరభ్ తొందరపాటు వల్లే ఈ నిశ్చితార్థం జరిగింది. నాకు వేరే ఆప్షన్ లేదక్కా ఆ సమయంలో. అందుకే తల వంచుకొని రింగ్ తొడిగించుకున్నానని బాధగా చెప్పింది శశికళ. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు శశి? సౌరభ్‌తో నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యానక్కా. ఇప్పుడు కూడా తనని కలవడానికే వెళ్తున్నాను. ఇంకా అతన్ని నేను మోసం చేయలేనక్కా అని చెప్తుంది శశికళ. సౌరభ్ గురించి బానే ఆలోచించావు. మరి అభయ్ అని ఆయిషి అడిగితే గుర్తుంది. నా జీవితాన్ని నా కలలను నిట్ట నిలువునా కూల్చేసిన మనిషి రూపంలో ఉన్న కామాంధుడుగా బాగా గుర్తున్నాడక్కా అని ఆవేదనగా చెప్తుంది శశికళ. నీ కడుపులోని బిడ్డకు తండ్రి కూడా శశికళ. జరిగింది మార్చలేం కానీ ఒక్కసారైనా బిడ్డ కోసం అంటున్న ఆయిషి మమ్మా జల్దీ చలో అని పిలుస్తున్న జోయా పిలుపుకు కమ్ నేను డ్రాప్ చేస్తానని శశికళను తీసుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన అక్షి స్కూల్లో జోయాను వదిలి చీక్ కిస్ ఇచ్చి బాయ్ బంగారం అని చెప్తుంది. బుగ్గను తుడుచుకొని డాడీకి సారీ చెప్పాకే నీ కిస్‌ను యాక్సెప్ట్ చేస్తాను మమ్మా. అబ్బు నాకు ఆల్వేస్ ఫస్ట్ ఆ తర్వాతే నువ్వు. అబ్బు హర్ట్ అయితే నేను హర్ట్ అవుతానని తేల్చి చెప్పి క్లాస్‌లోకి తన పిలకలను తిప్పుకుంటూ వెళ్తుంది జోయ. శశికళకు అంత టెన్షన్‌లో కూడా నవ్వొస్తే డాడీ కుట్టి ఇది అని కార్‌ని స్టార్ట్ చేసిన ఆయిషి ఎక్కడ మీట్ అవుతున్నావు అని అడుగుతుంది. ఇక ఫ్రీగా ఓపెన్‌గా ఉండే ప్లేస్ శశికళ చెప్తే ఆయిషి డ్రాప్ చేసి టేక్ కేర్ శశి. ఏదైనా ప్రాబ్లమ్ అయితే కాల్ మీ. డోంట్ గెట్ స్ట్రెస్ అని శశికళను వదిలి ప్యాలెస్‌కొచ్చేస్తుంది. ఆయిషి బ్రేక్‌ఫాస్ట్ అని నజియా గారు పిలిస్తే, ఆకలిగా లేదత్తయ్య అని బెడ్‌రూమ్‌కి వెళ్ళిన ఆయిషి, అయాస్ టీ షర్ట్ కనిపిస్తే గుండెలు నిండుగా పీల్చుకొని, ఎలా కూల్ చేయాలో నాకు తెలుసుగా అని తనలో తనే నవ్వుకుంటుంది ఆయిషి. ఆకలి లేకపోవడం ఏంటి ఈ పిల్లకి? లేచినప్పటి నుంచి అటు ఇటు ఆ పని, ఈ పని అంటూ తిరుగుతూనే ఉంటుందని నజియా గారు గొనగటం విన్న భాను భయ్యా తినకుండా వెళ్లారుగా అమ్మి. అందుకే బాబీ కూడా వద్దందని చెప్తుంది భాను. శశికళ వెళ్ళిన 10 నిమిషాలకే సౌరభ్ కారులో చేరుకుంటే, ఆమెను చూస్తూనే ఎక్సైట్ అయిన అతను కార్‌ను సైడ్‌కి పార్క్ చేసి, "సారీ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. నిన్ను వెయిట్ చేయించానని" చెప్తాడు సౌరభ్. "పర్లేదు. నేను వచ్చి జస్ట్ 10 మినిట్స్‌నే అయ్యింది సౌరభ్" అని శశికళ చెప్తే, ఆమె వేలికి తన తొడిగిన ఉంగరం చూసిన సౌరభ్ మనసు ఆనందంతో నిండిపోతే, "దిస్ ఈజ్ ఫర్ యూ" అని ఒక గులాబీ పువ్వునిస్తాడు సౌరభ్. అయిష్టంగానే తీసుకున్న శశికళ సౌరభ్‌నే చూస్తూ, "నీ దగ్గర ఒక పెద్ద నిజం దాచాను సౌరభ్." "ఏ నిజం శశికళ? ఇంతకీ ఏం మాట్లాడాలని పిలిచావు?" అని అర్థం కాక అడిగాడు సౌరభ్. అభయ్ గురించి. ఓహ్! దాని గురించా? నేను నిన్ను నమ్ముతాను శశి. కాలేజీలో వాడికున్న ఫేమ్ వల్ల నీకు, తనకు మధ్య రిలేషన్ ఉందని పిచ్చి గాసిప్స్ రైజ్ అయ్యాయి. అందరూ నమ్మినా నేను నమ్మనుగా. బికాజ్ నీలాంటి పద్ధతులను గౌరవించే ఒక స్ట్రిక్ట్ అమ్మాయి వెస్టర్న్ కల్చర్‌ని అసలు ఇష్టపడని నువ్వు అభయ్‌కు పడిపోయావంటే అస్సలు నమ్మను అని అంటాడు కాన్ఫిడెంట్‌గా సౌరభ్. "మీ నమ్మకానికి నేను తగినదాన్ని కాదు సౌరభ్" అని శశికళ ఏడవడం మొదలుపెడితే, "శశి ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ ఏడవకంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు సౌరభ్. సౌరభ్‌ని వెనక్కి నెట్టి, "నువ్వు అంటున్న అభయ్ రక్తం నా కడుపులో పెరుగుతోంది సౌరభ్. ఐ యామ్ ప్రెగ్నెంట్" అని అరిచి చెప్తుంది శశికళ. ఒక క్షణం అతను ఏం విన్నాడో అతనికే అర్థమవ్వదు. ఇద్దరి మధ్య మౌనం. శశికళని షాకింగ్‌గా గుండె పగిలిన వాడిలా సౌరభ్ చూస్తూ "ఏమన్నావు?"
శశికళ అని అడుగుతాడు. నేను ఆ అభయ్ చేసిన మోసానికి బలై శీలాన్ని పోగొట్టుకున్నాను సౌరభ్. నేను నీకు కరెక్ట్ కాదు. ఈ నిజం ఎప్పటినుంచో చెప్పాలని ట్రై చేస్తున్నాను. కానీ నా వల్ల కాలేదు. దయచేసి ఈ ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేయించు. నాకు బ్రతుకు మీద ఆశ ఏ రోజో చచ్చిపోయిందని విరక్తిగా ఏడుస్తూ చెప్తుంది శశికళ. అబద్ధం చెప్తున్నావు కదూ! నన్ను ఫూల్ చేయడానికే ప్రాంక్ చేస్తున్నావా శశికళ అని ఆమె తప్పు చేయదు అన్న నమ్మకంతో అడిగాడు నమ్మలేక సౌరభ్. లేదు నేను చెప్తున్నది నిజం సౌరభ్. నాకిప్పుడు థర్డ్ మంత్. నాన్న దగ్గర నిజం చెప్పలేను. అలా అని అబద్ధం చెప్తూ గుండెల్లో ఈ బరువుని మోయలేను. నీకు నెమ్మదిగా చెప్పాలనుకునే లోపే మన ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. నాకంటే అందమైన అమ్మాయి, నాలా ఎవరో బిడ్డను కడుపులో మోసే అమ్మాయి కాకుండా, నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి నీకు తోడుగా వస్తుంది. నన్ను క్షమించు సౌరభ్. నీలో అనవసరంగా ఆశలు రేపుంటే అని వేలుకున్న రింగ్ తీసి బొమ్మలా నిలబడి చూస్తున్న సౌరభ్ చేతిలో ఉంచి వెనుతిరిగింది శశికళ. డ్రైవర్ కార్‌తో సిద్ధంగా ఉంటే కన్నీళ్లను తుడుచుకొని కారులో కూర్చుంది శశికళ. వెళ్తున్న కార్‌నే చూస్తున్న సౌరభ్ కళ్ళలో నుంచి కన్నీరు బుగ్గల మీదకు జారితే, తన కార్‌ను స్టార్ట్ చేసుకొని ఆవేశంగా అభయ్ కోసం వెళ్ళాడు. ప్యాలెస్‌కొచ్చిన శశికళను చూసిన భుజంగం గారు "ఎక్కడికెళ్ళావు శశి" అని అడిగితే, "ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాను నాన్న" అని అబద్ధం చెప్పి, తన గదికి వెళ్లి తలుపు బిగించుకొని, "నేనేం తప్పు చేశానని నాకీ శిక్ష వేశావు అభయ్" అని ఏడుస్తూ మోకాళ్ళ మీద జారిపోయింది శశికళ. అభయ్ సౌరభ్ అరుపుకు సుధగారు కిచెన్ నుండి బయటకొస్తే అభయ్ లేట్‌గా కిందకొస్తాడు. మత్తులో ఉన్నతను "నువ్వేంట్రా నా ఇంట్లో" అని పొగరుగా అడిగితే, నేరుగా అభయ్ కాలర్‌ని పట్టుకున్న సౌరభ్ "ఏం చేశావురా శశికళను? ఏం పాపం చేసిందిరా తను? ఎందుకిలా చేశావని" చేతిని పైకెత్తుతాడు ఆవేశంతో. సౌరభ్ చేతిని పట్టుకొని ఆపిన అభయ్, "నిజం చెప్పేసిందా? గుడ్. నాకు కూడా అదే కావాలి. శశికళ నాది. నేను చేసిన దానికి తనకు మాత్రమే సంజాయిషీ ఇచ్చుకుంటాను. నీకు కాదు. గెటౌట్" అని సౌరభ్‌ను వెనక్కి నెడతాడు అభయ్. అభయ్‌ని ఆవేశంగా చూస్తూ, "నేనెలా తనని వదులుకుంటానని అనుకున్నావురా? నీలాంటి రోగ్ చేసిన తప్పుకు తనెందుకు బలవ్వాలి? ఐ లవ్ శశికళ. ఐ వాంట్ హర్" అని సౌరభ్ కూడా తగ్గకుండా చెప్తే, ఇద్దరిని చూస్తున్న సుధగారు భయపడుతూ, "బాబు గొడవొద్దు. ముందు ఇంటికెళ్ళు తర్వాత మాట్లాడుకుందామని" సర్ది చెప్తారు. "ఇలాంటి వెధవలతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు ఆంటీ" అని సౌరభ్ అంటే, "ఏంట్రా నోరు లేస్తోందని" సౌరభ్ మీదకు పోతాడు అభయ్. ఇద్దరూ కొట్టుకుంటారు. ఇద్దరికీ దెబ్బలు తగులుతాయి. ఆపండి అని అరిచిన అరుపుకి ఇద్దరు గుమ్మం వైపు అభయ్ తండ్రి అమరేంద్ర గారితో పాటు అమీర్ ఖాన్ కూడా కనిపిస్తారు. చిన్న పిల్లలా కొట్టుకోవడానికి సిగ్గులేదా? అని అరిచిన అమరేంద్ర గారు అభయ్‌ని కోపంగా చూసి, నాది నాదని కొట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి మీ దృష్టిలో ఒక ఆట బొమ్మ అనుకుంటున్నారా? అని సీరియస్‌గా అరుస్తారాయన. మొదలెట్టేది మీ అబ్బాయే అంకుల్. యూ పే ఫర్ థిస్. అభయ్ అని సౌరభ్ వెళ్ళిపోతే, ఆ అభయ్ చెంప మీద బలంగా కొట్టిన అమరేంద్ర గారు ఇంట్లో ఉన్నప్పుడైనా ఈ తాగుడుకు దూరంగా ఉండని అరిస్తే, ఆ అభయ్ కోపంగా తన రూమ్‌కి వెళ్ళిపోయి, శశి నాది. దాని కడుపులో నా బేబీ ఉంది. తనని దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అని ఆవేశంతో ఆలోచిస్తాడు కానీ, శశికళ మనసు గెలుచుకోవాలంటే ఏం చెయ్యాలని ఆలోచించడు అభయ్. ఇవేవీ తెలియని అయాస్ ఆఫీస్ నుంచి లేట్‌గా ప్యాలెస్‌కి స్టార్ట్ అవుతాడు. డ్రైవర్ సార్‌ని కదిలిస్తే చెప్పు సునీల్ అని అంటాడు అయాస్. శశికళ మేడం సౌరభ్ సార్‌ని కలవడానికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో కానీ ఏడ్చుకుంటూ వచ్చి కారెక్కారు సార్. చిన్న మేడం చెప్తే వెళ్లి పిక్ చేసుకొని వచ్చేసాను సార్ అని చెప్తాడు సునీల్. ఆయుషి పంపిందా నిన్ను? హా! సార్ అని సునీల్ చెప్తే మొబైల్ 2 వేళ్ల మధ్య తిప్పుతూ అయాస్ శశికళ సౌరభ్‌తో నిజం చెప్పుండొచ్చని అంచనా వేస్తూ ప్యాలెస్ రావడంతో లోపలికి నడుస్తాడు అయాస్. తన బ్లేజర్, మ్యాక్‌బుక్ కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు డ్రైవర్. ప్యాలెస్‌లోకి రాగానే సతీమణి కోసం తన కళ్ళు చుట్టూ స్కాన్ చేస్తుంటే ఎక్కడా కనిపించదు ఆయుషి. ఎక్కడికెళ్ళిందిది అనుకుంటూ బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అయాస్‌కు జోయా ఏదో శ్రద్ధగా పెయింట్ చేస్తూ కనిపిస్తుంది. షూ సౌండ్, పెర్ఫ్యూమ్ స్మెల్‌కు డాడీ అని బెడ్ దిగి జోయా అయాస్ కాళ్ళని చుట్టుకుంటే హాయ్ బేబీ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అయాస్. నువ్వే చూడు డాడీ అని అయాస్‌ని బెడ్ మీద కూర్చోబెట్టి ఒడిలో కూర్చున్న జోయా తను పెయింట్ చేసింది చూపిస్తుంది. తనలాంటి ఒక బేబీని డ్రా చేసి తండ్రి చేతిని పట్టుకొని నడిపిస్తున్నట్లుగా తండ్రి కూతుర్ల పెయింటింగ్ వేసుంటుంది జోయా. చూడగానే జోయా పెయింటింగ్ స్కిల్స్‌కి ఇంప్రెస్ అయిన అయాస్ సో గుడ్ బేబీ. బట్ వేర్ ఈస్ మమ్మ అని అడుగుతాడు పెయింటింగ్‌లో లేని ఆయిషీ జాడకు. మమ్మ మీద నేను యాంగ్రీగా ఉన్నాను డాడీ. నిన్ను హర్ట్ చేసింది. సో నేను కూడా మాట్లాడనని పిల్ల యాటిట్యూడ్ చూపిస్తుంది జోయా. జోయాను ఎత్తి బెడ్ మీద కూర్చోబెట్టి బుగ్గను నిమురుతూ నో బేబీ మమ్మ, డాడీ గొడవ పడినా అందులో మమ్మ లవ్వే ఉంటుంది. బికాస్ మమ్మీ లవ్స్ డాడీ సో మచ్. యూ నో ఇట్. మమ్మ నిన్ను చాలా బ్లడ్ ఇచ్చి బయటకు తీసుకొనొచ్చింది. మమ్మ పెయిన్ తీసుకుందా డాడీ? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది జోయా. చాలా అని అయాస్ చెప్తుంటే అన్నయ్య మాటలు విన్న భాను లోపలికొస్తూ జోయా 5 ఇయర్స్ ఓల్డ్ భయ్యా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది. పిల్లలకి అన్నీ తెలియాలి భాను. ఇండిపెండెంట్‌గా ఉండడం నా కూతురికి రావాలి. స్ట్రాంగ్ గర్ల్‌గా అన్నీ స్వతహాగా అర్థం చేసుకుంటూ ఎదగాలని అయాజ్ అంటే నీలా భయ్యా అని నవ్వుతుంది భాను. యెస్ అత్తా. నేను కూడా డాడీలా అవుతానని జోయా బెడ్ మీద గెంతుతుంటే అయాజ్ నవ్వుతూ తెరి భాబీ కహా భాను అని అడుగుతాడు.
సెలూన్‌కి వెళ్ళింది భయ్యా. హాఫ్ అన్ అవర్‌లో వచ్చేస్తుందని భాను జోయాని తీసుకొని కిందకు వెళ్లి కాఫీ పంపుతుంది. ఫ్రెష్ అయిన అయాస్ కాఫీ సిప్ చేస్తూ బాల్కనీ నుండి ఆగిన కార్‌ను కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు. వైట్ కుర్తాలో కారు దిగిన ఆయిషి అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో డోర్‌ను తన బ్యాగ్‌తో క్లోజ్ చేస్తే కాఫీ తాగుతున్న అయాస్‌కు పొరపోతుంది. స్లింగ్ బ్యాగ్ గాల్లో తిప్పుకుంటూ లోపలికొచ్చిన ఆయిషీని చూసిన నజియా గారు, "మీ ఆయనొచ్చాడే కోడలి పిల్ల" అని అంటుంది. "రానివ్వండి. నాకేమైనా భయమా?" అనుకుంటూనే ఆయిషీ బెడ్‌రూమ్‌కి వెళ్తే, "ఏ అల్లా! ఎప్పుడెలా ఉంటుందో ఈ పిల్లకే తెలీదని" కిచెన్‌లో వర్క్ మేట్స్‌కు చెప్తూ బిజీ అవుతారు నజియా గారు. అదే స్వింగ్‌లోని బెడ్‌రూమ్‌కి వెళ్ళిన ఆయిషీ, అయాజ్ బెడ్‌రూమ్‌లో కనిపించకపోవడంతో, "ఏరి నన్ను నిఖా చేసుకున్న మొగుడు గారు ఇంకెక్కడ ఉంటారు? కూతురితో కలిసి షికార్లు కొట్టడానికి వెళ్ళుంటారు. అసలు ఈ ఒక్కగానొక్క పెళ్ళాం అంటే ఆ ఒక్క మగాడికి లెక్కేలేదబ్బా! ఈ పొడవు కళ్ళ మనిషికి. నా బేబీను మార్నింగ్ హర్ట్ చేశాను. ఇంగిత జ్ఞానం కూడా లేదు. లాభం లేదు. ఆయిషీ నీ మొగుడికి బాగా భయం పెట్టాలని అద్దంలో చూసుకుంటూ, తనకు తానే చెప్పుకుంటూ జుట్టు దువ్వకుండా ఆయిషీ వాష్‌రూమ్ వైపు వెళ్తుంది. బాల్కనీలో ఉన్న అయాస్ ఎడమ కనుబొమ్మ పైకి రైజ్ చేసి, చేతులు కట్టుకొని మరీ ఆయిషీ మాటలు వింటూ చూస్తున్నాడు. ఇది గమనించని ఆయిషీ ఫ్రస్ట్రేషన్‌తో ఈ ఆయిషీ ముద్దిస్తానంటే వద్దంటారా? చూస్తాను. ఈ పంతం ఎన్ని రోజులు చూపిస్తారో అని కసిగా అనుకొని మ్యాక్సీ బటన్స్ తీస్తూ అలెక్సా ప్లే మ్యూజిక్ అన్న ఆయిషి అందుకు తగ్గట్టుగా నడుమును తిప్పుతూ జుట్టును ఫ్రీగా వదిలేసి షవర్ కింద నిల్చుంటుంది. అయాస్ కప్‌ని టేబుల్ మీదుంచి కాలు మీద కాలేసుకొని సోఫాలో కూర్చొని ఆమె కూని రాగాలను వింటాడు. ఒళ్ళు అరగరుద్ది ఇంకా మెరిపించిన ఆయిషి టవల్‌తో బయటకొస్తుంది. అయాస్ బెడ్‌రూమ్ చాలా పెద్దది. ఎంత పెద్దదంటే సిట్టింగ్ లాంజ్‌తో రెండుగా డివైడ్ చేయబడి ఉంటే విశాలంగా ఉన్న గదికి అతను ఉన్నాడని తెలుసుకోలేకపోతుంది ఆయిషి. టవల్‌తో బయటికొచ్చిన ఆయిషి సాఫ్ట్ మ్యూజిక్ ఎహే! ఇది నా టేస్ట్ కాదని సాంగ్ మారుస్తుంది ఆయిషి. ఆమె వేషాలను ఓరకంటితో చూస్తున్న అయాస్ తల పట్టుకుంటే తొడల వరకున్న టవల్‌లో వెన్న ముద్దలా ఉన్న ఒళ్ళు, జున్ను ముక్కలా ఉన్న భుజాలను చూస్తూ అయాస్ డీప్ బ్రీత్ తీసుకుంటాడు. పాటలో లీనమైపోయి ఆయిషి వెనక్కి తిరిగి చూడకుండా పొడవుగా, మొత్తుగా ఉన్న తడి జుట్టును వెనక్కి నెట్టి మరీ గొంతు సవరించుకుంటుంది. మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి చెయ్యరా ముద్దుల దడి ఇష్టమేలే సందడి ముట్టడించి ముట్టేసుకోలేవా ఓసారి చేజారి రా ఏ బంగారు నక్లీసు అంటూ వేలు పెట్టి పిలుస్తూ వెనక్కి తిరిగిన ఆయిషీ కళ్ళు పెద్దవయ్యాయి. గుండె పొట్టల్లోకి జారుతూ గుండె మళ్ళీ ఆగి కొట్టుకోవడం మొదలెడితే ఎదురుగా కాలు మీద కాలేసుకొని కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న అయాస్ చూపు మాత్రం తీక్షణంగా ఉంది ఆయిషీ పైన. కళ్ళు బాతుగుడ్లంత పెద్దవి చేసిన ఆయిషి ఎంతసేపు నుండి ఇలా దొంగలా చూస్తున్నావని అరుస్తుంది. ఎడమ కనుబొమ్మ పైకి రేసి చేసి చూసిన అయాస్ దొంగలానా? దొరలా కనిపించలేదా? అని అలాగే సోఫా వెనక్కి వాలి యాటిట్యూడ్ లుక్‌ని విసిరాడు అయాస్. కాదు దొంగే అని అరిచిన ఆయిషి అయాస్‌ను దాటుకొని వెళ్తుంటే కాలుని ముందుకు చాపాడు. ఆయిషి గుర్రుగా కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది. ఇంకా నీ కోతిగెంతులు బ్యాలెన్స్ ఉన్నాయా? అని అదే యాటిట్యూడ్‌తో అడుగుతాడు అయాస్. కోతిగెంతులు కాదు. ఇట్స్ కాల్డ్ టాలెంట్. దమ్ముంటే నాలా నువ్వు డాన్స్ వెయ్యి చూద్దాం అని ఆయిషి అరిస్తే, అతని చూపు ఆమె గుండెల మీద నిలిస్తే అయాస్ చూపు ఎక్కడుందో చూసుకున్న ఆయిషి టవల్‌ను పైకి లాక్కొని పూర్తిగా చెడిపోయిన మిస్టర్ ఖాన్ అని అరిచెప్పి వెళ్తుంటే, ఆమె టవల్ ఎడ్జ్‌కి అయాస్ వాచ్‌కు తగులుకొని జారిపోయింది. ఏం జరిగిందో అర్థం చేసుకున్న ఆయిషి గుండెలకు చేతులు అడ్డు పెట్టుకొని అయాస్‌ని చూసింది. కింద పెదవిని పంటి కింద నలుపుతూ ఆమెనే ఇంటెన్స్డ్‌గా ఇంచ్ బై ఇంచ్ స్కాన్ చేస్తాడు అయాస్. అజంతా శిల్పంలా బంగారు వర్ణంతో మెరిసిపోతున్న దేహం ఎక్కడ ఎంతుండాలో సరిగ్గా అంతే కొలత పెట్టి మరీ చేసిన పాలరాతి బొమ్మలా ఉన్న ఆమెనే చూస్తాడు అయాస్. అతని ముందు నగ్నంగా ఉండడం తనకు మొదటిసారి కాకపోయినా సిగ్గు దొంతర్లు ఆమెను కమ్మేస్తే 2 శిఖరాల కింద గుండ్రటి నాభి, వంపు తిరిగిన నడుము, అరటి బోదెల్లా ఉన్న తొడలు, కాలి మెట్టలు, బంగారు పట్టీలతో మెరుస్తున్న పాదాలు, గుండెల మధ్యలో ఉన్న నల్లపూసలను చూసి అయాస్ ఒంట్లో వేడి రాసుకుంటే టవల్ కోసం చూసిన ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా దూరం విసిరేసి ఆమెను మీదకి లాక్కున్నాడు అయాస్. ఆయిషి ఇబ్బందిగా కదులుతూ మిస్టర్ ఖాన్ అని అరిస్తే డాడీ అని గది వరకు వస్తుంది. జోయా గజ్జల శబ్దానికి అది నన్నిలా చూస్తే ప్యాలెస్ మొత్తం చాటింపు వేస్తుంది. నీ షర్ట్ అయినా ఇవ్వు అయాస్ అని బేలగా అడుగుతుంది ఆయిషి. తల అడ్డంగా తిప్పిన అయాస్ దూరం జరుగుతున్న ఆయిషి నడుము పట్టి దగ్గరకు లాక్కొని కసిగా ఆమె కింద పెదవిని కొరికి బేబీ ఐ యామ్ కమింగ్ నువ్వెళ్ళు అని అంటాడు అయాస్. తండ్రి మాటను వేదంలా భావించే బుడ్డది ఓకే డాడీ అని వెళ్ళిపోతే ఆయిషిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్ రిమూవ్ మై షర్ట్ అని ఆర్డర్ వేశాడు.
హుహు. అయినా నువ్వు నా మీద అలిగావు కదా! అని ఆయిషీ బేలగా అంటే, అలకనా? ఎవరు చెప్పారని నవ్వుతాడు అయాస్. ఆయిషీ అలాగే చూస్తుంటే ఆమె బుగ్గన లాగిన అయాస్ ఇంకో చేత్తో నడుమును నలుపుతూ బాధను పంటి కింద దాస్తున్న ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇస్తూ కోపంగా ఉన్నాను. పనిష్మెంట్ ఉండాలి కదా! అని అంటాడు అయాస్. అతని వాయిస్‌లో బేస్‌కు ఆయిషీ గుండె పొట్టలోకి జారితే కానీ నా బేబీ వెయిట్ చేస్తోందని అయాజ్ అంటే ఆయిషీ ముడిచిన మూతితో అతని షర్ట్‌ని వేరు చేసి పలకల దేహాన్ని చూసి గుటకలు మింగుతుంది ఆయిషీ. మెడ వెనక్కి చేతిని పోనిచ్చిన అయాస్ ప్యాంట్ ఎవరు తీస్తారే అని అయాస్ అంటే బటన్ తీసిన ఆయిషీని ఎత్తుకొని బెడ్ మీద పడేసిన అయాస్ రూమ్‌ను డార్క్‌గా మార్చేసి పెదాలను కసిగా అందుకొని కిందకు జారి గుండెలను మీటి పంటిగాట్లతో నడుమును ఎర్రగా మార్చేస్తాడు. నొప్పికి ఆయిషీ అయాస్ జుట్టును పీకేస్తే ఎప్పట్లా అతని స్పర్శ సున్నితంగా కాకుండా మొరటుగా తెలుస్తుంటే ఆయిషీ అయాస్ తాకిడికి తట్టుకోలేక పిల్లోని గట్టిగా పట్టుకుంది. ఇద్దరి అరచేతి వేళ్లను ఒకటి చేసి బెడ్ మీద అదిమిపెట్టిన అయాస్ బేర్ చెయ్యవే. ఇంకోసారి నీకెలాంటి పిచ్చి డౌట్స్ రావాలన్నా, ఈ పనిష్మెంట్ గుర్తు రావాలని అన్న అయాస్ ఆయిషీ నోటి నుంచి అరుపులు బయటికి రాకుండా తన పెదాలను అదిమిపెట్టి ఇరువురి నాలుకలను ఒకటి చేస్తాడు. ముద్దులో వేగంతో పాటు తన తాకిడిలో కూడా వేగం పెరిగితే ఆయిషీ అయాజ్ వీపు మీద గోర్లతో ఫ్రెష్ గుర్తులను పెడుతుంది. చెమటలతో తడిచిన ఇద్దరి దేహాలు ఒకటిగా పెనవేసుకుంటే ఆమె కళ్ళలో నుంచి కన్నీరు జారి కణతల్లోకి ఇంకిపోతాయి. ఆయిషీ పైనుంచి బెడ్ మీదకు చేరుతున్న అతన్ని ఆపిన ఆయిషీ కోపం పోయిందా అని నీరసంగా అడుగుతుంది. వడిలిపోయిన మొహం, కందిపోయిన పెదవులు, నెక్ దగ్గర ఎర్రగా మారిన మార్క్స్‌ను చూసిన అయాస్ ఆమె చేతిని కిస్ చేసి రెస్ట్ తీసుకో, కిందకు రాకు అని ఆయిషీకు బ్లాంకెట్ కప్పితే ఒళ్ళంతా స్పర్శ తెలియనంత మొద్దుబారిపోయినట్టుగా అనిపిస్తుంటే, కళ్ళు మూసుకున్న 2 నిమిషాలకే నిద్రలోకి జారుకుంటుంది ఆయిషీ. ఫ్రెష్ అయి డ్రెసప్ అయిన అయాస్ ఆయిషీని చూసి ఏసీ పెంచి కిందకు నడిచాడు. జోయా బయటికి వెళ్దామని గోల చేస్తుంటే ఆయిషీని విడిచిపోలేక కూతురికి ఏం కావాలో ఆహిల్‌తో తెప్పించుకోమని ఆహిల్‌ని బుక్ చేసి జ్యూస్ గ్లాస్ తీసుకొని మళ్ళీ బెడ్‌రూమ్‌కి నడిచాడు. ఆయిషీని లేపినా లేవలేని స్థితిలో ఉన్న బీవీని చూసి తన భుజం ఆసరా చేసి జ్యూస్ తాగిస్తే నిమిషాల్లోనే ఆమె దేహం కుంపట్లా కాలుతుంది. నిట్టూర్చి తలపట్టుకున్నాడు అయాస్. నుదురు రుద్దుకొని మ్యాక్సీ ఒకటి తీసుకొని వేసి కబోర్డ్ ఓపెన్ చేసి టాబ్లెట్ వేసి వాటర్ తాగిస్తాడు. మెల్లిగా రెప్పలను తెరిచి చూస్తుంది ఆయిషి. రెచ్చగొట్టి ఒళ్ళును పులుసు చేసుకున్నావు పడుకో అని కసురుతాడతను. ముడిచిన పెదాలతో చూసి నీరసంతో వాలిపోతున్న రెప్పలతో అయాస్‌ని కోపంగా చూసి ఒళ్ళును హూనం చేసి కూడా నన్నే బ్లేమ్ చేస్తున్నావు మిస్టర్ ఖాన్ అని ఏడుపు మొఖం పెడుతుంది ఆయిషి. అలా నువ్వే పిచ్చిగా వాగి నన్ను రెచ్చగొట్టావు. నీ దగ్గర నేను సాఫ్ట్‌గానే ఉండాలని అనుకుంటానే. నువ్వే నీ అర్థం పర్థం లేని సెన్స్‌లెస్ మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావనంటాడు విసుగ్గా అయాస్. నా బాడీ మీద నాకు స్పర్శ కూడా తెలియట్లేదు అయాస్. ఐ నీడ్ ఎ షవర్ అని అంటుంది ఆయిషీ బేలగా. వద్దు ఫీవర్ ఉంది. మసాజ్ చేస్తాను పడుకో అని టీ షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కున్నాడు అయాస్. నువ్వు చేస్తావా అని ఆయిషీ కళ్ళు పెద్దవి చేసి అడిగితే, ఏ నేను చేయకూడదా అని ఆయిషీ వాడి స్కిన్ ప్రొడక్ట్స్ నుంచి బాడీ మసాజ్ ఆయిల్ వెతికి పట్టుకొని తీసుకుంటాడు అయాస్. పడుకోవే అని ఆయిషీని సున్నితంగా పడుకోబెట్టిన అయాస్ పాదాలను ఒడిలో పెట్టుకొని వేళ్ళ దగ్గర నుంచి కాలి పిక్కల దాకా చేత్తో సున్నితంగా నొక్కుతాడు. ప్రాణం హాయిగా అనిపిస్తుంటే బోర్లా తిరిగి పడుకున్న ఆయిషి, మీ చేతుల్లో మ్యాజిక్ ఉంది జీ. స్పా పెట్టుకుంటే సూపర్ క్లిక్ అవుతుందని వెక్కిరిస్తోంది ఆయిషి. మేరీ బేబీకి రోజు స్పెషల్ అపాయింట్మెంట్ ఉంటుందని నవ్విన అయాస్, మ్యాక్సీ జిప్ లాగి నడుమును సున్నితంగా తన వేళ్లతో మసాజ్ చేస్తే ఎర్రగా మారిపోతుందామె. కోమలమైన దేహం హాయిగా అనిపించడంతో నిద్రలోకి జారుకుంటుంది ఆయిషి. నవ్వుకున్న అయాస్ ఏసీ తగ్గించి బ్లాంకెట్ కప్పి హ్యాండ్ వాష్ చేసుకొని కిందకొచ్చేసరికి ఆహిల్, జోయా అడిగినవన్నీ 2 పేపర్ బ్యాగుల్లో మోసుకొనొస్తూ కనిపిస్తాడు. ఏ క్యా హే ఆహిల్ అని నజియా గారడిగితే, ఈ ప్యాలెస్ చోటీ క్వీన్ కా ఆర్డర్ బడీమా అని చెప్పి టేబుల్ మీద ఉంచుతాడు ఆహిల్. హాయ్ ఆహిల్ మాము అని జోయా పరిగెత్తుకొనొస్తే, తను నీకు చాచా అని ఎన్ని సార్లు చెప్పాను బేబీ అని అంటాడు అయాస్. ఫిర్ మామూనే నన్ను మాము అని పిలవమని చెప్పాడు డాడీ అని ఇన్నోసెంట్‌గా చెప్తుంది జోయా. అయాస్ ఆహిల్‌ని కోపంగా చూస్తే, అంటే నాకు నీ బ్రదర్ అన్న ఐడెంటిటీ కన్నా ఆయిషీకు భయ్యాగా ఉన్న ఐడెంటిటీనే నచ్చిందిరా. పైగా నన్ను జోయా మాము అని ముద్దుగా పిలుస్తుంటే, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనని అంటాడు ఆహిల్. అందుకని మన రిలేషన్ చేంజ్ చేస్తావా ఇడియట్ అని కసిరిన అయాస్ జోయాని చూస్తూ, వాడు నీకు చాచానే జోయా. మాము కాదని స్థిరంగా చెప్తాడు అయాస్. ఆహిల్ ముఖం నల్లబడితే, పాపం తనకు నచ్చినట్టుగానే పిలవనివ్వు అయాస్. బాబూ వెనక ముందు ఆడపిల్లలు లేరు కాబట్టి అలా అంటున్నాడని సమర్థిస్తారు భుజంగం గారు. నో అంకుల్. జోయా పెద్దదయ్యాక కూడా ఇలాగే పిలిస్తే అసహ్యంగా ఉంటుందని కోపంగా చెప్పి శశికళ ఎక్కడ అంకుల్ అని అడుగుతాడు అయాస్. గదిలో ఉన్నట్టుంది బాబు చదువుకుంటోందని నేను డిస్టర్బ్ చేయలేదని చెప్తారాయన. ట్రాక్ ప్యాంట్లో చేయించుకొని శశికళ బెడ్రూమ్ డోర్ నాక్ చేస్తాడు అయాస్. జోయా ఆహిల్ తెచ్చిన ఐస్ క్రీమ్‌ను ఒక పట్టు పడుతూ మూతికి పూసుకుంటూ అయాన్ రాలేదెందుకు చాచా అని అడుగుతుంది. మీ నాన్న నా మనసు మీద దెబ్బేశాడే క్యూటీ అని ఒడిలో కూర్చోబెట్టుకొని టిష్యూతో జోయా మూతిని తుడుస్తూ వాడు అమ్మచాటు బిడ్డ బేబీ. కావ్య లేకుండా వాడుండలేడని చెప్తాడు ఆహిల్.
అయాస్‌ను చూసిన శశికళ లేచి నిలబడితే, సౌరభ్‌ను కలవడం వెనుక కారణం నీ కడుపులోని బేబీనే రీజన్ కదా! అని సూటిగా ఆమెనే చూస్తూ అడుగుతాడు అయాస్. హ్మ్. నిజం దాచడం నాకిష్టం లేదు సార్. ఇప్పటికే లేట్ చేశాను సార్. ఇంక నాలో ఈ అగ్నిగుండాన్ని మోయడం నా వల్ల కాదని ఏడుస్తుంది శశికళ. ఆమెనెలా ఓదార్చాలో అర్థం కాక అయాస్ ఆమె కన్నీళ్లను చూస్తూ బీ స్ట్రాంగ్ శశికళ. ఇది మాత్రమే నేను నీకు చెప్పగలను. అభయ్ 4 డేస్ నుంచి ఇంటికి వెళ్ళలేదు తెలుసా? అని ఆమెనే పరీక్షగా చూస్తాడు అయాస్. మొదట కంగారు పడుతుంది. తర్వాత నాకెందుకు అనుకుంటుంది. ఇంకెక్కడ ఉంటాడు? ఆయన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్! కంపెనీ ఇవ్వడానికి. ఫ్లాట్‌కే వెళ్ళుంటాడని కోపంగా చెప్తుంది శశికళ. వాడు ఫ్లాట్‌కి వెళ్ళాక 2 మంత్స్ అవుతోంది శశికళ. అభయ్ మారడానికే ట్రై చేస్తున్నాడన్నది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమని చెప్పి హాల్లోకొచ్చేస్తాడు అయాస్. శశికళ ఆలోచనలో పడితే అయాస్‌తో కాసేపు మాట్లాడి ఆహిల్ వెళ్ళిపోతే జోయాకు తినిపించి డిన్నర్ రూమ్‌కి పంపమ్మీ అని అయాస్ వెళ్తుంటే ఆయిషీకి ఒంట్లో బాలేదా నాన్న అని అడుగుతారావిడ. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.